బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణకు హాజరయ్యారు. కేసీఆర్తో పాటు 9 మందికి అనుమతిచ్చారు. మాజీ మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, పద్మారావు గౌడ్, మహమూద్ అలీ, మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎంపీ సంతోష్ కుమార్, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి అనుమతిచ్చారు. ఇక సిచ్యుయేషన్ ప్రస్తుతం బీఆర్కే భవన్ దగ్గర ఎలాంటి పరిస్థితి ఉందో తెలియచేయడానికి మా ప్రతినిధి ప్రదీప్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రదీప్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ సాధించిన వ్యక్తిగా కేసీఆర్ అంటే అందరికీ ఎంత అభిమానమో తెలుసు. ఆయన ఒక దేవుడిగా పూజిస్తారు తెలంగాణలో. అలాంటి ఒక కేసీఆర్ని ఇవాళ విచారణకు పిలిచిన నేపథ్యంలో అక్కడ సిచ్యుయేషన్ ఎలా ఉంది? మొత్తం యావత్ తెలంగాణ కూడా అక్కడ కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? మొత్తానికైతే తెలంగాణ వాదులు, బీఆర్ఎస్ శ్రేణులు బీఆర్కే భవన్ పరిసర ప్రాంతాల్లో భారీగా చేరుకున్నారు. కేసీఆర్ అయితే విచారణకు పిలిచినటువంటి నేపథ్యంలో ఆయనకు సంఘీభావం తెలిపేందుకు, మద్దతుగా నిలిచేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. ఈ పరిసర ప్రాంతాలన్నీ జనంతో కిక్కిరిసిపోతా ఉన్నాయి. జై తెలంగాణ నినాదాలు, కేసీఆర్ జిందాబాద్ నినాదాలతో మారుమోగుతున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తా ఉన్నాం. చూడొచ్చు, వేలాది మంది తరలి వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ విచారణ జరుగుతూ ఉంది. ఏదైతే ఉదయం నుంచి ఇక్కడికి ఏదైతే పెద్ద ఎత్తున తెలంగాణ వాదులు, బీఆర్ఎస్ శ్రేణులు అయితే భారీగా తరలి వచ్చినటువంటి పరిస్థితి. మన మొత్తానికి వందలాది మంది పోలీసులు ఇక్కడ మోహరించినటువంటి పరిస్థితి. ఈ శ్రేణులను అయితే ఎక్కడికక్కడ ఇక్కడి నుంచి పంపించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఎక్కడెక్కడ అడ్డుకుంటున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తా ఉన్నాం. ఉదయం నుంచి ఇక్కడ నినాదాలతో మారుమవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఎందుకంటే ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తిగా, మరోవైపు వచ్చిన తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలి. ముఖ్యంగా నీళ్లు, నిధులు, నియామకాల ఏదైతే ట్యాగ్ లైన్తో ఆ రోజు ఉద్యమం జరిగిందో వాటిని సాధించడమే లక్ష్యంగా, ముఖ్యంగా గతంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఎడారిగా మారినటువంటి పరిస్థితి. గోదావరి, కృష్ణాలో నీళ్లు ఉన్నప్పటికీ ఇక్కడ ప్రాజెక్టులు కట్టక ఈ ప్రాంతమంతా ఎడారిగా మార్చినటువంటి దృశ్యాలు మనం చూసాం. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యంగా ప్రాజెక్టులను రీడిజైనింగ్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టును అతి తక్కువ కాలంలో నిర్మించినటువంటి వ్యక్తిగా, లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి కేసీఆర్ ను ఏదైతే కుట్రపూరితంగా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయన చేపట్టినటువంటి ఏదైతే చరిత్రకు సంబంధించి కావచ్చు, వాటిని కుట్రపూరితంగా ఈరోజు మనం చూస్తా ఉన్నాం. కాళేశ్వరం 2 మేడిగడ్డ బ్యారేజీలకు సంబంధించి 2 పిల్లర్లు కుంగితేనే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా కూలిపోయింది అన్నటువంటి విష ప్రచారం చేస్తున్నటువంటి తీరు సంబంధించి 15 నెలల కాలంలో మొత్తం విచారణ పేరుతో కాలయాపన చేస్తూ ఏదైతే రిపేర్లు చేయకుండా చూస్తున్నటువంటి విధానం మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా కేసీఆర్ ఈ రోజు విచారణ పిలిచినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇక్కడికి ప్రజలు తరలి వచ్చారు. మనతో మాట్లాడేందుకు చెప్పండి, ఈ రోజు కేసీఆర్ ఈ రోజు విచారణ పిలిచినటువంటి నేపథ్యంలో మీరంతా తరలి వచ్చారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ కుట్రలను ఏ రకంగా చూస్తారు? అసాధ్యమైనటువంటి తెలంగాణను సాధించిన గొప్ప రాజనీతిజ్ఞుడు కేసీఆర్ గారు నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఒక పేరుతో యావత్ తెలంగాణను ఒక్కటి చేసి 2 ఎంపీ స్థానాలతోని 2 ప్రతిపక్ష పార్టీలను, కాంగ్రెస్ పార్టీని, ఆనాటి బీజేపీ పార్టీని కూడా రెండింటిని కూడా ఒప్పించి ఇవాళ తెలంగాణను తీసుకురావడం జరిగింది. అటువంటి తెలంగాణలో నీళ్ల కోసము మన గోదావరి, కృష్ణా నదిలో పారుతున్న నీటి ప్రతి ఒక్క బొట్టును కూడా ఉపయోగించుకోవాలని చెప్పే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఆనాటి జలరంగంలో ఉన్న నిష్ణాతులైన నిపుణుల యొక్క సలహాలు, సూచనలతోని ఇవాళ కాళేశ్వరం గానీ దానికి సంబంధిత బ్యారేజీలను కానీ నిర్మించడం జరిగింది. అది చక్కటిగా గలగల నీరు అన్ని పారి ఎన్నడూ పండినంత పంటలు తెలంగాణలో పండిన సందర్భం లోపల ఇవాళ కన్నుగుట్టి ఒక దుష్ప్రచారం చేసి కేసీఆర్ పై బురద జల్లి ఇవాళ అధికారంలోకి వచ్చిన పార్టీ వారిని కేసీఆర్ ను అప్రతిష్ట పాలు చేయాలని చెప్పి, ఒక అభాస్పాలను చేయాలని చెప్పి ఒక కట్టుకొత్తలకు అల్లి అతన్ని ఒక ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది తెలంగాణ సమాజం క్షమించదు. కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్. కాబట్టి ఆ కేసీఆర్ యొక్క మీద పడిన మచ్చను తప్పకుండా మబ్బులు తొలగిపోయినట్టుగా తొలగిపోతా ఉంది. ఈ రోజు కేసీఆర్ గారు కమిషన్కి వచ్చే సందర్భం లోపల వారి వెంట మేము ఉన్నామని చెప్పడం కోసం, వారికి నైతిక స్థైర్యాన్ని ఇవ్వడం కోసం మేము తెలంగాణ యావత్ జిల్లా నుండి రావడం జరిగింది. జై కేసీఆర్, జై జై కేసీఆర్. మీరే చెప్పాల్సుకున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు? మేము చేవెళ్ల నియోజకవర్గం నుంచి వచ్చినాం సార్. మేము ఈరోజు ఏదైతే తెలంగాణ
మన కేసీఆర్ శివయాత్రన, తెలంగాణ జయత్ర యాత్రన, తెలంగాణ జచ్చుడా కేసీఆర్ వచ్చుడా అనే నినాదంతో మరి అల్పెరగకుండా పోరాటం చేసినటువంటి ఒక వీరుడు, ఒక ధీరుడు, మరి ఒక దిక్సూచి అయినటువంటి తెలంగాణకు దిక్సూచి అయినటువంటి మార్గదర్శి ఈరోజు వాళ్ళు కావాలి అని చెప్పేసి మీకు ప్రజలు పట్టం కట్టిరు, బ్రహ్మాండంగా పరిపాలన చేయండి అని చెప్పేసి కూడా ఎన్నోసార్లు చెప్పిండు. దాని మీద దృష్టి పెట్టకుండా, ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టకుండా, 6 గ్యారంటీల మీద దృష్టి పెట్టకుండా, మరి 420 హామీస్ ఇచ్చారు, ఏ ఒక్క దాని మీద దృష్టి పెట్టకుండా ప్రజల యొక్క మైండ్ ను ఎట్లా డైవర్ట్ చేసి ప్రతిపక్షాన్ని డిఫెన్స్ లకు నెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి సర్కార్. తస్మాత్ జాగ్రత్త. ఈ రోజు ప్రజల అన్నమో రామచంద్రాన్ని బాగా బాధపడుతున్నటువంటి సందర్భం మనకు ఉంది. ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్ని రోజులు పరిపాలన చేసిందో మనకు తెలుసు కదా. దాదాపు 50 సంవత్సరాల కంటే ఎక్కువ పరిపాలన చేసింది. పరిపాలన చేసినప్పుడు కూడా ప్రజలు ఎక్కడ కూడా డెవలప్ కాలేరు. సపరేట్ తెలంగాణ అయిన తర్వాత 10 సంవత్సరాల లోపలనే మన యొక్క భారతదేశానికి, కేంద్రానికి కూడా ఒక ఆదాయం లోపల కూడా దిక్సూచిగా ఉన్నటువంటి రాష్ట్రం సాధించినటువంటి ఘనత మన కేసీఆర్ దక్కుతుంది. అటువంటి కేసీఆర్ ని ఈ రోజు కాళేశ్వరం పేరుతోటి ఇది ఏదో మన కోర్టో ఏదో సుప్రీంకోర్టో ఇచ్చిన నోటీసులు కావు. వాళ్ళు గవర్నమెంట్ లోపల వాళ్ళు ఇచ్చినటువంటి ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఇచ్చినటువంటి నోటీసులు. దీంతో ప్రజలతోటి డైవర్షన్ చేసి రేపు పొద్దుగాల మన ఏవైతే ఎలక్షన్స్ ఉన్నాయి, పంచాయతీ ఎలక్షన్స్ కావచ్చు, లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, వాటిపైన ప్రజల యొక్క డైవర్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ప్రజలు కరెక్ట్ గా ఉన్నారు. ఈ రోజు కర్రు కాల్చి వాత పెట్టడానికి కరెక్ట్ గా ఉన్నారు. ఖచ్చితంగా రేపు పొద్దుగాల ఏదైనా ఎలక్షన్లు ఉంటే అన్నిట్లలో కూడా మన బీఆర్ఎస్ టీఆర్ఎస్ రావడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి అవిటితోటి ఎన్ని కాలయాపనలు చేసినా, ఎంత డిస్టర్బ్ చేసినా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నూకలు చెల్లినాయి. ఆయనకు సబ్జెక్ట్ లేదు. మొన్న కూడా ఎట్లా మాట్లాడుతున్నాడు, బడ్జెట్ లేదు, నేను ప్రభుత్వాన్ని కూడా ఎట్లా నడపాలో నాకు అర్థమైతలేదు. అంటే వరల్డ్ లా ఇటువంటి 1 ఇయర్ లోపల ఫెయిల్ అయినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే కేవలం ఒక రేవంత్ రెడ్డి. అది మనం చెప్పలేదు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు వాళ్ళ యొక్క కేబినెట్ లోపలే గుసగుసలు జరుగుతున్నాయి. గతం ఇక రేవంత్ రెడ్డి అనే వ్యక్తి అనేది రాజకీయంలో కనిపించాడు, ఇంతటితో క్లోజ్ అయిపోతాడు. ఖచ్చితంగా మా యొక్క కేసీఆర్ గారు మా జాతిపిత, తెలంగాణ జాతిపిత ఈ రోజు ఖచ్చితంగా కడిగిన ముత్యంలో లాగా బయటకు వస్తాడు. ఖచ్చితంగా 3 ఏళ్ళు అయితే గవర్నమెంట్ ఫామ్ అయిపోతుంది. ఎవరు కూడా భయపడొద్దు. బీఆర్ఎస్ గురించి చెప్తా ఉన్నా. జై తెలంగాణ. ఈరోజు మన తెలంగాణ జాతిపిత అయినటువంటి చంద్రశేఖరరావు గారికి ఏదైతే నోటీసులు ఇచ్చిండ్రో, కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు తెలంగాణలో ఫెయిల్ అయింది. ఏదో విధంగా కేసీఆర్ ను బదనాం చేయాలి, పార్టీ రేపు పొద్దుగాలు ఎట్లో రాదని చెప్పి మన రేవంత్ రెడ్డికి అర్థమయ్యి ఈరోజు ఏదో విధంగా ప్రజల మైండ్ డైవర్ట్ చేయనీకే రేపు వచ్చే స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నాడు. ప్రజలకు మొత్తం అర్థమైంది. నువ్వు 6 గ్యారంటీలు ఏదైతే ఇచ్చినవో అదంతా ఫెయిల్యూర్ అయ్యి ఈరోజు పబ్లిక్ అంతా గమనిస్తున్నారు. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు తోటి తెలంగాణకు ఎంత లాభం ఉందో మన సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అయినా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి అది కూడా అర్థమైతలేదు. ఎంతసేపు ఆయనకు వేరే సబ్జెక్ట్ లేదు. ఏదో విధంగా కాళేశ్వరం తప్ప కేసీఆర్ మిన్ని అడగడానికి వేరే లేదు. కాబట్టి కేసీఆర్ అనే ప్రాజెక్టు ముంగలేసుకొని ఏదో కాలయాపన చేస్తున్నాడు. ఇవాళ ప్రజల మైండ్ డైవర్ట్ చేయనీకినే ఇదంతా పాలిటిక్స్ డ్రామా ఆడుతున్నాడు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని కోర్టులు తిరిగినా క్లీన్ చిట్ ఈ రోజు కేసీఆర్ గారికే ఉన్నది. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందనే బుగులతోని నువ్వు డ్రామాలు ఆడుతున్న విషయం పబ్లిక్ అందరు గమనిస్తున్నారు. ఈరోజు మన వృద్ధులకు 4000 పింఛన్ ఇస్తానని చెప్పినావు. ఈరోజు ఊళ్ళల్లో పోతే నీకు తగిన బుద్ధి చెప్తాననే ఉద్దేశంతో ప్రజల మైండ్ డైవర్ట్ చేయనీకే నువ్వు ఇదంతా డ్రామాలు ఆడుతున్నావు అనే సంగతి తెలుసు. రాబోయే ఎలక్షన్లో స్థానిక సంస్థల్లో గాని, సర్పంచులు గాని భారీ మెజార్టీ మీద బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. నువ్వు ఇక 2 ఏళ్లు ఉంటావో ఉండవో, నీ పార్టీ కూడా నిన్ను దించేందుకు తయారున్నది. మీరు గమనించాలి. ఈరోజు కేసీఆర్ పిలిపి ఇవ్వకున్నా ఇంత జనం ఇడ ఒక 2-3 లక్షల మంది జనం వచ్చిండ్రు. రేపు ఒక్కసారి కేసీఆర్ ను టచ్ చేస్తే తెలంగాణ అగ్నిగుండమైద్దని తెలియజేస్తున్నాం. మీరు ఏదైతే కేసీఆర్ ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో, కేసీఆర్ మీద ఈగ వాలిన కూడా అగ్నిగుండం అయితే తెలంగాణని కోరుకుంటున్నాం. జై తెలంగాణ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చెప్పాలి? సిరిసిల్ల నుంచి వచ్చినామండి మేము. ఇప్పుడు గతంలో ప్రాణహిత చేయవలన ప్రాజెక్టు బయస్ రాజరెడ్డి మొదలుపెట్టి ఒక తట్టెడు మట్టి కూడా తీయలేదు.
ఇవాళ అక్కడ నీళ్లు లేని జాగాలో ప్రాణహిత సేవల ప్రాజెక్టు మొదలుపెట్టి అక్కడ నీళ్లు లేని సోర్స్ అది. ఇలా కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మేడిగడ్డ వద్ద ఒక సమృద్ధిగా వాటర్ ఉంటున్నారు. ఒక అన్ని అనుమతులు పొంది టెక్నికల్ గా అన్ని అనుమతులు పొంది అక్కడ మేడిగడ్డ ప్రాజెక్టు రూపొందించి అక్కడ నుంచి మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం, మల్లన్న సాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టు వరకు దాదాపు ఒక 600 మీటర్ల హైట్ వరకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇలా కాళేశ్వరం ఎత్తిపోసి ఒక తెలంగాణ కోటి ఎకరాలను సస్యశ్యామలం చేయాలన్న ఉద్దేశంతో ఒక పారదర్శకమైన ప్రాజెక్టును రూపొందిస్తే ఇవాళ ఏదో ప్రలోభాలకు లొంగి ప్రజలను మైమార్పించి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి 4 కోట్ల తెలంగాణ ప్రజల మీద కక్ష కట్టి ఇలా లేదా అవినీతి జరిగిందని కూలిపోయిందని చెప్పి దాన్ని రిపేర్ చేయకుండా ముఖ్యమంత్రిని కేసీఆర్ గారిని బాధ్యులు చేసి కేసీఆర్ ఏదో నిందితుడిగా నిలబెట్టాలన్న ఉద్దేశంతో ఇవన్నీ కమిషన్ ఏర్పాటు చేసింది. ఇది ఏమాత్రం ఇది మీ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన కమిషన్ ఇది. అది ఒక ఫేక్ కమిషన్. ఏ కమిషన్ అయినా కూడా కేసీఆర్ గారు ఒక నిబద్ధత గల వ్యక్తి కాబట్టి తప్పకుండా మెప్పిస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు కట్టినాము, దేనికోసం అనేది ప్రజలు కూడా చూస్తున్నారు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్న వ్యవహారం చూస్తా ఉంటే మాకు కడుపు మండిపోతుంది తెలంగాణ ప్రజలది. మీరు తెలంగాణ ప్రజల కడుపు కొట్టే పరిస్థితిలో ఇలా ప్రభుత్వం ఉన్నది కాబట్టి తప్పకుండా మేమందరం కేసీఆర్ గారికి ఇవాళ కమిషన్ ముంగడికి వచ్చిన వారికి సంఘీభావం తెలవడానికి మేమందరం ఇక్కడికి వచ్చినాం. రేపు భవిష్యత్తులో కూడా వచ్చేది ముఖ్యమంత్రి కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు మేము కాపాడుకుంటాం, తప్పకుండా ఎంతవరకైనా పోరాడతామని తెలియజేస్తా ఉన్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చెప్పదలుచుకున్నారు? అన్న, నేను ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి వచ్చాను. నా పేరు మల్లెపాక యాదగిరి. ఈ రోజు కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచిందంటే తెలంగాణ సమాజానికి మొత్తం నోటీసులు ఇచ్చినట్టే ఈ తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు ఈ రోజు నీళ్లు, నిధులు, నియామకాలకు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ రాష్ట్రం అవినీతికి అన్యాయానికి గురైతుంటే దాన్ని తట్టుకోలేక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పదవులను త్యజించి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి 14 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఢిల్లీలో ఉన్నటువంటి జాతీయ స్థాయిలో ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీలను మెప్పించి ఒప్పించి తెలంగాణ రాష్ట్రం సాధించిన నాయకుడే ఈ రాష్ట్రానికి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలి, రైతులు ఏ విధంగా అభివృద్ధి చెందుతారన్న ఒక ఉద్దేశంతో, గొప్ప సంకల్పంతో రైతుల కోసం 1 ఎకరానికి 10,000 రూపాయలు పెట్టుబడి సాయం ఇచ్చిన గొప్ప నాయకుడు అంటే ఈ భారతదేశంలో కేసీఆర్ గారే. అలాంటి నాయకుడిని ఈ రోజు రైతులు అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా భారతదేశంలోనే అన్నపూర్ణ రాష్ట్రంగా ఉండాలన్న ఉద్దేశంతో గొప్ప కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి అందులో ఎలాంటి అవినీతి లేకుండా అన్ని అనుమతులతోటి గొప్ప కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఇదే ప్రాజెక్టు ప్రపంచ వేరే దేశాలలో అయితే ఒక గొప్ప చరిత్ర ఉండేది. కానీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ఈ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాజెక్టును రైతులను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాడో కేసీఆర్ గారిని బదనాం చేయాలి, కేసీఆర్ గారి ఆనవాళ్లను ప్రజల గుండెల్లోంచి తీయాలని చెప్పి రేవంత్ రెడ్డి ఒక కుట్ర ప్రయత్నం చేస్తుండు. కానీ తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం మొత్తం నిజాయితీ ఏదో తెలుసుకుంటున్నారు. ఈ రోజు నువ్వు వేసిన పీసీ ఘోష్ కమిషన్ ద్వారా ఈ రోజు తెలంగాణ సమాజానికి, ఎందుకంటే 115 మందిని విచారించారు. వారు ఏ విధమైన వివరో దాని తర్వాత మొన్న హరీష్ రావు గారి వెంట కూడా మా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం సంపూర్ణ మద్దతు ఉంటుంది. అదే విధంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీల బడుగు బలహీన వర్గాల ప్రజలు కూడా ఈ రోజు కేసీఆర్ గారి వెంటే ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఈ రోజు అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి అబద్ధపు మాటలు చెప్పే ఈ ముఖ్యమంత్రి గారికి తన పిల్లనిచ్చిన మామ కూడా నమ్మలేకపోయిన సందర్భం ఉన్నది. పిల్లనిచ్చిన మామ కూడా 1,00,000 కోది ఉన్నది 94,000 కోట్ల రూపాయలు, 94 లక్షల కోట్ల రూపాయలు అని చెప్తే ఈయన 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్తుండు. కనీసం మీ పిల్లనిచ్చిన మామ మాటలన్నా నమ్మండి. రేవంత్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఈ తెలంగాణ గౌరవాన్ని కాపాడండి. మీరు ఏ పార్టీ వారైనా సరే గాని ఈ తెలంగాణ గౌరవాన్ని కాపాడడం కోసం ఈ రోజు గొప్ప సెక్రటరీ కట్టిండు కేసీఆర్ గారు. అదే విధంగా ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మీరు చేయడం అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో
ఈ రోజు నువ్వు రావణాసురుని పాలన పరిపాలిస్తున్నావు రేవంత్ రెడ్డి గారు. రాముడు లాంటి కేసీఆర్ గారిని రామరాజ్యంలో కేసీఆర్ గారి రాజ్యంలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. ఈ రోజు రావణాసురుని లాంటి ఈ రాజ్యంలో ప్రజలు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. మీలాంటి నాయకుడు ఉండడం చిగ్గుచేటు. కేసీఆర్ గారి నాయకత్వాన్ని మీరు అవినీతి పరచడం ఖబర్దార్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ మీరేం చెప్పాల్సుకున్నారు ఈరోజు కేసీఆర్ పై జరుగుతున్నటువంటి కుట్రలకు సంబంధించి? వాస్తవంగా ఇది కేసీఆర్ సార్ మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వము, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వము, అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం కుట్రవన్నీ కాళేశ్వరం ప్రాజెక్టు ఇది 1,00,000 కోట్లు అవినీతి జరిగిందని చెప్పి లేనిపోని అపోహాలు అన్ని సృష్టించుకుంటూ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద లేనిపోని అన్ని సృష్టిస్తున్న బీజేపీ పార్టీ కానీ లేదనుకుంటే కాంగ్రెస్ పార్టీ కానీ, ఇదే రేవంత్ రెడ్డి గారు బీజేపీ పార్టీలో నేను పనిచేసిన, కాంగ్రెస్ పార్టీలో నేను స్కూల్కు పోయినా, టీడీపీ పార్టీలో విద్యార్థిని, అదే విధంగా అనుకుంటూ ఆ రకంగానే చేస్తూ మన పార్టీని లేదంటే కేసీఆర్ గారిని అవమాన పాలు అప్రతిష్ట పాలు చేస్తూ కాళేశ్వరంని 1,00,000 కోట్లు అవినీతి జరిగిందనుకుంటా సార్ను అవినీతి పాలు అప్రతిష్ట పాలు చేయాలని చెప్పి చూస్తున్న రేవంత్ రెడ్డి గారు ఇది మోసపూరితము కుట్రపూరితమైన నోటీసులు ఇచ్చి సార్ను అవమాన పాలు చేయాలని చెప్పి చూస్తుండ్రు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఖబర్దార్. రైట్, మీరేం చెప్పాల్సుకున్నారు? పెద్ద ఎత్తున ఈరోజు రైతాంగం కావచ్చు, తెలంగాణ వాదులు, బీఆర్ఎస్ శ్రేణులు తరలి వచ్చారు. కేసీఆర్ కండగా నిలుస్తున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ పై జరుగుతున్న కుట్రలకు సంబంధించి ఏం చెప్పాల్సుకున్నారు? కేసీఆర్ గారిని చిన్న చేసి చూడాలని ఒక కుట్రతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. వారు ఎంత తక్కువ వేసినా కూడా జనాలలో, తెలంగాణ ప్రజలలో కేసీఆర్ గారి కీర్తి పెరుగుతుంది తప్ప తక్కువ కాదు. మరి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 1,00,000 కోట్లకు నీరు అందించిన ఘనత కేసీఆర్ గారిది. మరి కేసీఆర్ గారి ఆనవాళ్లను చెడిపేద్దని ఒక కుట్రపూరితమైన ఆలోచనతో మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. నువ్వు సంక్షేమం కోసం, ప్రజల కోసం పనిచేసాడు వదిలిపెట్టి కేసీఆర్ ఆనవాళ్లను లేకుండా వేయడం అనేది దుర్మార్గం. కేసీఆర్ గారు రాకపోతే బయటికి రారంటారు. ఇలా కేసీఆర్ గారు వస్తే ప్రజలు ఏ విధంగా వచ్చిందో, మరి రోజు కేసీఆర్ గారు జనాలలో ఉంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వం పని ఏమవుతుందో మీరు గమనించాలని నేను హెచ్చరిస్తా ఉన్నాను. మీరేం చెప్పాల్సుకున్నారు? ఈరోజు అయితే ముఖ్యంగా జనగామ జిల్లాకు కూడా నీళ్లు అందించినటువంటి ఘనత కేసీఆర్ గారిది. ఈ నేపథ్యంలో కేసీఆర్ పై జరుగుతున్నటువంటి కుట్రలకు, కాంగ్రెస్ చేస్తున్నటువంటి చర్యలకు ఏం చెప్పాల్సుకున్నారు? జనగామే కాదు, యావత్ తెలంగాణలో దాదాపు సగభాగము సస్యశ్యామలంగా ఉంది అంటే దానికి కారణం కాళేశ్వరం. ఒకటే, రేవంత్ రెడ్డి గారికి కూల్చడం తప్ప కట్టడం అనేది ఏది తెలియదు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికైతే ఇది ముమ్మాటికి కాంగ్రెస్ కమిషనే తప్ప కాళేశ్వరం కమిషన్ కాదు. ఎక్కడికైతే కమిషన్ దగ్గర పిలిపించిండో ఎక్కడ చూసినా మన కేసీఆర్ కట్టించిన ఆనవాళ్లు తప్ప వేరేటి ఏమీ లేవు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూల్చడం తప్ప ఒక్కటి కూడా కట్టడం లేదు. ఇక్కడ మనం ఎక్కడ చూసినా, అమరవీరుల స్తూపకం చూసినా, సెక్రటేరియట్ చూసినా, ఎక్కడికైతే పిలిపించిండో అక్కడ నుండి మొత్తం మన యావత్ తెలంగాణ ప్రపంచానికి కూడా తెలుస్తుంది. మన తెలంగాణ